అంటే వాసు గారు చెప్పండి. లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనేది వైసీపీ వాళ్ళ ఇదంటారా లేకపోతే మీ పార్టీ నుంచి వచ్చింది? మా పార్టీ వ్యక్తిగత అభిప్రాయం. ఈ వ్యక్తిగత అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారిలో కానీ చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఏమీ లేని భేదాలని వీళ్ళు క్రియేట్ చేసేసి అయ్యి బాబు పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కోపడుతున్నారు అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న సిచ్యువేషనే కానీ ఎవరికి ఏ బాధ లేదు. హ్యాపీగా ఉన్నారు. ఎవరి స్థానాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంది, ఎవరికి ఏ టైంలో గౌరవం ఇవ్వాలో కూడా ఆ పెద్దలకు తెలుసు. అంటే అంతకన్నా డిప్యూటీ సీఎం కన్నా పెద్దగా అయితే బాగుంటుంది అంటారు లోకేష్ గారికి. అంటే నేను నా వ్యక్తిగత అభిప్రాయం అంటే సీఎం అంతే అంతే. దానికన్నా పెద్ద అంటే సీఎంఏ కదా. నా వ్యక్తిగత అభిప్రాయం. తప్పే ఉంది యువనాయకుడిగా నేను ఈరోజు రేపే సీఎం అయిపోవాలని. ఇప్పుడు జగన్ వచ్చాడు మొన్న, ఏదో పిఠాపురం వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నా మొన్న తిరుపతి ఇన్సిడెంట్ కూడా వెళ్తే వెంటనే సీఎం 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 అని అరుస్తున్నాడు. అంటే ఏంటి సీఎం అంటే నిమిషం అంటే చంద్రబాబు గారిని కుర్చీల నుంచి లాగేసి మా అందరినీ కూడా ఈవీఎం కాదని చెప్పి మళ్ళీ ఓటింగ్ పెట్టేసి వాళ్ళు నెగ్గేసి అయిపోయి సీఎం వెంటనే జగన్మోహన్ రెడ్డి అని నేను అనేస్తాడా ఇటైనా? ఇవన్నీ జరిగేవి కావు. వారి అభిప్రాయం వాళ్ళది, నా వ్యక్తిగత అభిప్రాయం నాది. తప్పకుండా అవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మా అందరి కోసం ఇంత కష్టపడి నిలబడి కార్యకర్తల కోసం ఆలోచించే వ్యక్తి అయితే ఇంకా రాష్ట్రం ఇంకా మరింత శ్రేయస్గా ఉంటుంది, క్షేమం నేను భావిస్తూ ఉన్నాను. అలాగే నేను ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎక్కడ కించపరిచే ఆలోచన లేదు. వాళ్ళ మాట ఎప్పుడైనా ఫైనల్ పార్టీ డెసిషన్. కడపలో వచ్చిన వాయిస్ కానీ పిఠాపురంలో వచ్చిన వాయిస్ కానీ పార్టీలోనే కొందరు మాట్లాడించారు అలాగనేది తప్పండి. తప్పు. ఎందుకు లాభం? ఏం లాభం? కళ్యాణ్ గారిని ఆప్యాయంగా అన్నయ్య అని పిలుచుకుంటున్నాడు లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు మంచి గౌరవం ఇస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆఖరికి మొన్న గేమ్ చేంజర్ ఆ సినిమా ప్రీ ఈవెంట్ అప్పుడు కూడా అంటున్నారు ఈ రాష్ట్రానికి ఆయన ఒక అనుభవమైన వ్యక్తి అవసరం ఉందని. ఇంత బంధం బలంగా ఉన్నప్పుడు, కేంద్రం ఒక సహకారం పుష్కలంగా ఉన్నప్పుడు ఇంకెందుకు వీళ్ళకి అవన్నీ వస్తే మా పార్టీలో రావాల్సిన అవసరం ఉంది. లోకేష్ గారు ఆయన స్థానంలో ఆయన ఇప్పటికే చాలా న్యాయం చేస్తూ ఉన్నారు. మా వ్యక్తిగత అభిప్రాయం భవిష్యత్తులో ఆయనకి ఇంకా గుర్తింపిస్తే ఇంకా మంచి న్యాయం జరుగుతుందని. ఇప్పుడు న్యాయం జరగట్లేదని కాదు, ఇప్పుడు పరిగెట్టేదానికి మరింత పరిగెట్టేదానికి తేడా ఉంటుంది. అవును. ఏది? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి కళ్యాణ్ గారు బీజేపీని తప్పకుండా సంప్రదించాలి కాబట్టి మోడీ గారు వీళ్ళందరూ ఒక కలయికతోటి నిర్ణయాలు. ఆ నిర్ణయాలు వచ్చినప్పుడు కంపల్సరీ వీళ్ళు ముగ్గురు చర్చించుకొని రేపు లోకేష్ గారికి ఇంకా పెద్దది ఇద్దాం అనుకుంటే వీళ్ళు ముగ్గురు అంటే మా అందరికి హ్యాపీ. ఎవరు అయితే సంతోషం, అంతే సంతోషం. ఆయన నిజంగా నేనే పెద్దవాడిని నాకు ఇవ్వాలి అని అన్నారనుకోండి, అందరు కూర్చుంటారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత మేము ఇది నిర్ణయం తీసుకున్నాం అన్నా అనుకోండి, సరే అన్నప్పుడు ఫస్ట్ చెయ్యెత్తేది నేనే ఉంటాను. అలా కాదు లోకేష్ గారికి ఇంకా పైన గుర్తింపు ఇవ్వాలా అని అడిగారు అనుకోండి, ఇవ్వండి అని చెయ్యెత్తేది నేనే. అలా కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో చర్చించి లేదయ్యా ఈ నిర్ణయానికి వచ్చామన్నారు అనుకోండి, ఫస్ట్ చెయ్యెత్తేది నేనే. ఎందుకంటే పార్టీ మనుషులు కదా, చెయ్యెత్తడమే తెలుసు, అభిప్రాయాలు తెలియజేయడం తెలుసు, కానీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయే వ్యక్తులు కాదు కదా. అడ్డుకునే ప్రయత్నంలో కానీ రాజకీయాలు డైవర్ట్ చేయాలని కానీ అంటే ఇది ఇప్పుడు మనం దీనికి ఎప్పుడు హై ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు చంద్రబాబు నాయుడు గారు మనసు నుంచి వచ్చిందనో లేకపోతే లోకేష్ గారు మనసు నుంచి వచ్చిందంటే మీరు ఏంటి ఇది ఎలా జరిగిపోయిందని అనుకోవాలి. శ్రీనివాసరెడ్డి గారో లేకపోతే వరం గారో నేను మాట్లాడినప్పుడు అది మీడియా పరంగా ఒక న్యూస్ అవుతుంది. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారి నుంచి వచ్చింది అనుకుంటే సెన్సేషన్ అవుతుంది, కేంద్రం ఉలిక్కిపడాలి. ఇప్పుడు వాళ్ళ మధ్యన ఏది లేనప్పుడు మనం ఎందుకు ఉలిక్కిపడ్డాం?